మీ జయలక్ష్మి చూడండి ఎంత అందాన్ని చూపిస్తుందో. ప్రకృతి అందమే అందం. దేవుడా, ఈ అందం ఎప్పుడన్నా మనం చూడగలుగుతాం మళ్ళీ? ఇదిగో ట్రైన్ కూడా వచ్చింది చూడండి ఒకసారి. మళ్ళీ పనిలో పని ట్రైన్ కూడా వచ్చింది బాబో. ఇదిగోండి, అబ్బా, ఇంకంతకన్నా ఏం కావాలమ్మా? చాలు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. నేనైతే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటా. డివైన్కి థ్యాంక్స్ అండి. అదిగో మళ్ళీ వచ్చింది ఇంకోటి. ఇదిగో వచ్చినప్పుడే మనం క్యాప్చర్ చేయాలండి. మళ్ళీ ఎండలో నుంచొని గంటలు గంటలు అవుతుంది ఒక్కోసారి. వాళ్ళేందో దేవుడి దేవుళ్ళు అన్నీ తొందరగా వస్తున్నాయి. ఇదిగో చెట్టు మొత్తం చూపిస్తాను మీకు. కింద కూడా చాలా బాగుంది. నేను అది కూడా వీడియో తీస్తాను. మన ఇంట్లో నుంచి గ్లాసెస్లో నుంచి పువ్వులు జల రాలుతున్నాయి అనమాట. ఇదిగో చూసారా, ఇదంతా పువ్వులతో నిండిపోయి ఉందనమాట. ఇదంతా చూస్తున్నారా? ఇదిగో మీకు ఇంకోటి చూపిస్తాను. ఇదిగో మన తోటలలో అంటే పూల, ఇదిగో బకెట్లో. ఇది కాకుండా ఇదిగో ఇది చూసారా, రేకుల మీద ఫుల్గా. ఏంటమ్మా ఇంత ఆనందం? నేను తట్టుకోలేకపోతున్నా అసలు నిజంగా. అమ్మ బాబోయ్, ఇదిగో రేకుల నిండా పూలే చూడండి మీరు, పరిచినట్టు అవే రాలిపోతాయి. అబ్బా దేవుడా. ఇదిగో ఇక్కడి నుంచి రైలు వస్తే చూపిస్తాం మళ్ళీ మీకు. మామూలుగా ఉండదు దేవుడా. అమ్మ నాకైతే ఆనందం తట్టుకోలేకపోతున్నానమ్మా. మళ్ళీ సంవత్సరం దాకా మనం చూడలేం. ఇక్కడి నుంచి సూర్యభగవాన్ని చూసుకుందామా ఒక్కసారి? దేవుణ్ణి ఈ పువ్వుల్లో నుంచి మనం ఎట్లా ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడికి పూలు అలంకరించలేము. ఇక్కడి నుంచి ఉన్న పూలల్లో నుంచి అన్న చూద్దాం భగవాన్ని, సూర్యదేవుడిని. ఎక్కడున్నావు అయ్యా? కనిపించట్లేదు ఎండకి, నాకేం కనిపించట్లేదు. తండ్రి ఎక్కడున్నావు? తొందరగా కనిపించయ్యా నువ్వు. కనిపిస్తున్నారు మీకు? నాకేం కనిపించట్లేదండి ఎండకి. సరే, ఇక్కడ ఉన్నాడు తండ్రి, ఇక్కడ ఉన్నట్టున్నాడు. ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూసారా రేకుల నిండా పువ్వులు. ఇక్కడ నుంచి రైలు వస్తే చూపిస్తారు రేకులని, పువ్వుల నుంచి ఇలా చూస్తుంటే ఇంకా మామూలుగా ఉండదండి. ఎట్లా ఉంటుందంటే ఫారిన్లో ఉన్నట్లయితే నా ఫీలింగ్ అయితే ఉంటుంది. మీకు ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అదనమాట సంగతి. ఇంకా దూరంగా వెళ్ళి చూద్దాము, ఇంకా బాగుంటుంది. ఫుల్ తీయాలి కదా చెట్టు మొత్తం. ట్రైన్ వస్తుందబ్బా, చూద్దాం ఉండండి. మళ్ళీ ఈ సీన్ మనకు దొరకదు. పువ్వుల్లో నుంచి ట్రైను. హ్యాపీగా అందమే అందం, ఆనందం. మళ్ళీ సంవత్సరం వరకు మనం ఇలా వెయిట్ చేయాల్సింది తప్ప ట్రైను, ఈ పువ్వులు ఇవన్నీ అయితే. ట్రైన్ రోజు ఉంటుంది కానీ పువ్వులు అయితే ఉండవు అనమాట. చూస్తున్నారా ఇన్ని పూలు మనం ఎక్కడ పేరుస్తాం చెప్పండి? పేర్చినట్లుంది కదా రేకుల నిండా అందం. దేవుడా, ఇంత అందం అమ్మో మామూలుగా లేదమ్మా. ఇట్లయితే ఉంది. ఇదిగో రోడ్డు మీద కూడా చూపిస్తాం మీకు. రోడ్డు మీద కూడా ఫుల్ పూలు రాలని తెలుసండి మీకు. కిందకి వెళ్ళినా చూపిస్తాం మన ఇంటి దగ్గర. ఇదిగో ఇదంతా కనిపిస్తుందా? ఇదిగో ఇదంతా. అయ్యో కనిపించట్లేదా? ఇది సంగతి. దూరం వెళ్ళి చూపిస్తా మీకు. మొత్తం చూపిస్తా కానీ అర్థమైద్ది అప్పుడు. ఇదిగో ఇక్కడ నుంచి చెట్టు మొత్తం చూపిస్తా మీకు. ఇదిగో చెట్టు అంతా ఎంత బాగుంది. దేవుడా, కన్నుల పండుగ మామూలుగా లేదు. దేవుడిచ్చిన వరం. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ప్రకృతికి. ఇంత అందం, ఇంత ఆనందం